ఈ అవార్డ్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇటీవల 2025కి సంబంధించి ఎంతమంది మహిళలు పద్మ అవార్డ్స్ని పొందడం జరిగింది అని అంటే మన ఆన్సర్ 23 మంది మహిళలు అవార్డ్స్కి సంబంధించి అర్హులుగా ప్రకటించడం జరిగింది. సో మరి ఈ అవార్డ్స్కి సంబంధించి విదేశీయులకి సంబంధించి ఎంతమందికి ఇస్తూ ఉన్నారు అని అంటే 10 మందికి అని చెప్పాలి. సో ఈ 10 మంది కూడా విదేశీయులు అని అంటున్నాం, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్, అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ పిఐఓస్, అలాగే వీరితో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ అని 3 వర్గాలుగా ఉన్నటువంటి విదేశీయులకి సంబంధించి మొత్తం 10 అవార్డ్స్ని పద్మ అవార్డ్స్ని అందజేస్తున్నారు అని గుర్తుంచుకోవాలి. ఇక మరణాంతరం ఎంతమందికి ఇచ్చారు అని అంటే 13 మందికి అనేటువంటి అంశాన్ని కూడా 2025 పద్మ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తించాల్సినటువంటి అంశం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ వస్తుంది. మహిళలకి మొత్తం 23 పద్మ అవార్డ్స్ని అందజేశారు, విదేశీయులకి 10 పద్మ అవార్డ్స్ని అందజేశారు. ఇక నెక్స్ట్ మరణాంతరం 13 పద్మ అవార్డ్స్ని అందజేయడం జరిగింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది.